అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటి? కొండబాబు. కొండబాబు. నీ పేరు తల్లి? లక్ష్మి అండి. లక్ష్మి. మీరు ఇక్కడ మీది ఓన్ స్థలమేనా ఇది? లేదండి, రెంట్కి ఉన్నారు. ఓకే. పూల కుండీలు మీ వ్యాపారం. రోజుకి ఎంత బిజినెస్ అవుతుంది? రోజు ఉండదండి, అంటే ఎప్పుడు అంటే ఒకవేళ సేల్ అయితే వస్తుంది, లేకపోతే లేదు. బయట వరకు వెళ్ళలేకపోతున్నారండి ఆయన, అంటే వెయిట్ పని చేయలేదు. వస్తుంది బేరం, లేదంటే రావట్లేదు. ఇప్పటికి 2 నెలలు అయింది. ఎండాకాలం వస్తే మాకు బేరం ఉండదు, వర్షాకాలం చలికాలం ఉంటుంది. రోజుకి 700 500 వస్తే ఒకసారి వచ్చేస్తాను, బేరం వచ్చేస్తే, లేదంటే అసలు బేరమే ఉండదు. ఉంటే సర్దుకొని తినే అలా ఉండడం తప్పించి, అంటే వీళ్ళ గురించే మాకు ఇబ్బంది. అంతా మేము ఉన్నా లేకపోతే పర్వాలేదు, వీళ్ళిద్దరు గురించి మేము బాధపడుతున్నాం. హాస్పిటల్కి కొంచెం ఖర్చు అయింది. ఎవరి హాస్పిటల్కి? పాపాలకి కూడా. ఈ పాపకి ఒకసారి హెల్త్ బాగోదండి, ఎక్కువ దగ్గదు రావడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళి, వీళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తుంటాయి. అసలు మన ఫీవర్స్ ఇవి చాలా. మాకు మొన్న 2 నెలలు గాలి జల్లడం వల్ల ఇంకా ఇబ్బంది అయిపోయింది. మీరు ఉండడం ఇక్కడేనమ్మా? ఇక్కడే ఉండేవాళ్ళం అండి. ఇందులోనే పాపాలు ఆడపిల్లలు కదా, ఇలా ఉండకూడదు అనేసి మీద చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాం అండి. కొండపైన. ఎంత అద్దెంత? అది 2 అలాగా, అంటే పెన్షన్ ద్వారాగా కట్టుకునేలాగా. అంటే 2500, కరెంట్ బిల్తో 3000 అవుతుంది. అంటే అంత మించి కట్టాలంటే పిల్లలతో మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి. సరే అమ్మా, అదే ఉచిత సలహాలు చెప్పాను కాకుండా కుండీలు ఒక లైన్లో పెట్టేసి మొక్కలు పెట్టండి. కుండీల కోసం ఆగిన వాళ్ళు మొక్కలు కూడా మొక్కలు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే కుండీలు కొంటారు. మీరు మొక్కలు కూడా నర్సరీకి ఎక్కడికో వెళ్ళి ఒక 100-200 మొక్కలు పెట్టుకోండి. అట్రాక్షన్ ఉంటే ఆటోమేటిక్గా ఆగాలనిపిస్తుంది ఎవరికైనా. ఒకటి కొనే చోటే 2 కొనాలనుకుంటారు. కుండీ కొంటారు, ఇటు మొక్కలు కూడా కొంటారు. మీరు ఎలాగో ఇదే బిజినెస్ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటే ఉండవండి. మీ ఆయన్ని సాయంత్రం పాటు కాపలానో లేకపోతే ఉంటే ఉండవండి. ఓకేనా? మధ్య మధ్యలో వెళ్ళి రావటం, ఏదో ఒకటి చేయటము, లేకపోతే ఇక్కడ తలుపులు సెటప్ చేసుకోవటము, ఏదో ఒకటి చేసుకొని ఇక్కడ ఉంటేనే, లేకపోతే ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు లేదంటే అలాగే ఉంటుంది బిజినెస్ ఎప్పటికీ. 10 ఏళ్ళ నుంచి ఉన్నా మీకు గ్రోత్ రాలేదంటే మగాళ్ళకి తెలివి లేకపోయినా మనమైనా కొంచెం డెవలప్ ఎలా చేసుకోవాలి, మన బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలని మనమే ఐడియాలు ఇవ్వాలి. ఆయన కష్టపడుతున్నారు, ఆయన కష్టానికి నీకు కొంచెం ఆలోచన జతపరిచామనుకో గ్రోత్ పెరుగుతుంది. సరే, మీకు ఎంత కావాలి ఇప్పుడు పెట్టుబడికి? నేను ఆఫీస్కి వెళ్ళి చెప్తాను, మీరు చెప్పింది జెన్యూనో కాదో చూసుకొని. ఈ సిమెంట్కి పౌడర్కి మెయిన్ అంటే అట్లా ఇసుక అంటే కొన్నాళ్ళకి మాకు అవసరం ఉండదు. ఈ సిమెంట్కి పౌడర్కి మేము అస్తమానం వేయించుకుంటూ ఉండాలి. వాటికి పడుతుందండి, 10-15 వేల దాకా వాటికి పడుతుంది మాకు. ఎంతమ్మా? 10-15 వేల దాకా వాటికి అవుతుందండి. పౌడర్కి 6 కట్టలు 7 కట్టలు వేయించుకుంటే వాటికి 8,000-9,000 అయిపోతుంది. అంటే పిల్లలు అందరితో వెళ్తున్నారు కదా, ఏడిస్తున్నారు, ఉండబట్టలేక ప్రైవేట్ లో జాయిన్ చేస్తే చాలా ఇబ్బంది ఎక్కువైపోయింది. 60,000 అయిపోతుందండి సంవత్సరానికి. మా గవర్నమెంట్ స్కూల్ కూడా ఈ రోజు రేపు బాగానే ఉన్నాయమ్మా. అంటే వాళ్ళు ఏడుస్తున్నారు అంటే మా పిల్లలు ఉన్నారు కదా అని అదే ఇది వెళ్తున్నారు కదా, చిన్న పిల్లలని జాయిన్ చేస్తాము. కట్లకి ఇబ్బంది అయిపోయింది అనేసి ఇంక చెప్పేసామండి, మానిపించేస్తామండి, మాకు కొంచెం చాలా ఇబ్బంది అయిపోతుంది, గవర్నమెంట్లో వేసుకుంటామని. మొన్న డబ్బులు ఉన్న బ్యాలెన్స్ ఫైనాన్స్ తీసుకొని నేనే క్లియర్ చేసి మానిపించేస్తామని చెప్పేసానండి. పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరినో చూసి మనం పుల్లిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాం అనుకో, మనకి జరగదు. చదివించవచ్చు, మీ సంపాదన బట్టి మన పరిస్థితిని చూసుకోవాలి. మీరు 2,000 రూపాయలు రెంట్లో ఉంటున్నారు, మరి పిల్లలకేమో వేలల్లో మీరు ఫీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? మీకు ఇప్పుడైతే 10-15 వేలు ఉంటే మీరు నడిపించుకుంటారు, అంతేనా? 15 వేలు అడిగారుగా, 15 వేలతో మీరు మళ్ళీ కొంచెం డెవలప్ అవుతారు. ప్రజెంట్ ఉండడానికి తినడానికి ఉందమ్మా? అంటే తినడానికి కొంచెం ఇబ్బంది అండి. అంటే వచ్చినప్పుడు అలా ఒక 5 కేజీలు బియ్యం తెచ్చుకుని అవే సరిపెట్టుకుంటాం. 5 కేజీలు బేరం వచ్చినప్పుడు అవే తెచ్చుకుంటాం. 5 కేజీలు బ్యాగ్ తెచ్చుకుంటాం. సరే, ఇదంతా బిజినెస్ ఏరియా కూడా కాదు, కొంచెం ఆగి చూసి టైం పడుతుంది కాబట్టి ఓకే కానివ్వండి. చిన్నపిల్లలు ఉన్నారని, మీ ఆయన కొంచెం హ్యాండిక్యాప్డ్ అని, మీరు కూడా కొంచెం బ్రైట్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉన్న దాంట్లోనైనా ఆయన సాయం చేయండి. ఆడవాళ్ళు ఉంటేనేనమ్మా బిజినెస్ అవుతుంది, ఆడవాళ్ళు ఉంటేనే బిజినెస్ అవుతుంది, డబ్బులు కూడా వస్తాయి. మీరు ఇలాగే రోజు నీట్గా రెడీ అయ్యి అక్కడ ఉండి చూడండి, మీకు ఎంత కుదిరితే అంత గొడిగేసుకున్నా మరి మనం బ్రతకాలి, పిల్లల్ని బ్రతికించాలి, ఆయన కూడా సపోర్ట్ చేయాలి. ఇంకెవరు మ్యాన్ పవర్ లేరు కాబట్టి మీరు ఉండి హెల్ప్ చేయండి, సరేనా? మీకైతే 15,000 రూపాయలు ఇస్తున్నాను, ఇది తీసుకొని కొంచెం ఏదైనా అడ్జస్ట్ చేసుకోండి, సరేనా?
ఇవి నీకయ్యా లుంగీ టవలు బనియన్ తీసుకోండి. ఇది నీకు కొత్తది. ఇందులో కిట్ ఉంటుంది. హలో చిన్నపాపలు, ఇగో బిస్కెట్లు మీకు తింటావరా? ఏ పేరు? ఊహానా నీ పేరు? నీకేది ఇవ్వట్లేదని బాధపడదు, కింద పట్టుకో. ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయమ్మా. పిల్లలకి టిఫిన్ అది చేసి పెట్టండి. అన్నీ ఉంటాయి. కందిపప్పు అన్నీ ఉంటాయి. చూసుకొని వంట చేసుకోండి, సరేనా? నేను వెళ్ళరానా?